సో ద బ్లాక్ డయాగ్రామ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ సింపుల్. జస్ట్ ఒక బాక్స్ గీసి దీనికి జే కే అని పెడదాం, క్యూ బార్ అని పెడదాం. ఇది సింపుల్ బ్లాక్ డయాగ్రామ్. ఓకే, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో మనం ఏదైతే డయాగ్రామ్ గీసామో సేమ్ అదే డయాగ్రామ్ మళ్ళీ గీద్దాం. ఇంతకుముందు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని ఇన్వర్టర్తో కనెక్ట్ చేశాను. సేమ్ అదే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ మళ్ళీ గీస్తున్నాను. ఇప్పుడు ఈ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచే మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ను కూడా గీయచ్చు. దీన్ని జే అని, దీన్ని కే అని పేరు పెడతాం. ఈసారి ఈ క్యూ బార్ ఏదైతే ఉన్నాయో క్యూ నుంచి ఒకటి బైపాస్ అయ్యి ఇంకొక ఇన్పుట్ ఇలా వస్తుంది. క్యూ బార్ నుంచి ఒకటి, క్యూ నుంచి ఒకటి క్రాస్ కపుల్డ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఒక ఇన్పుట్ అవుతుంది. ఓకే, ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్. సేమ్ ప్రజెంట్ స్టేటు నెక్స్ట్ స్టేటు అనుకుందాం. ఇక్కడ కూడా జేకేలు 00తో స్టార్ట్ చేద్దాం. సో ట్రూత్ టేబుల్ ఏంటంటే ట్రూత్ టేబుల్ చెల్లె ముందు ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అన్నాం కదా, దీనికి షార్ట్ చేస్తే డి ఫ్లిప్ ఫ్లాప్ అయింది. ఇలా క్రాస్ కపుల్ చేసి ఎక్స్ట్రా కనెక్షన్ చేస్తే జేకే ఫ్లిప్ ఫ్లాప్ అయింది. ట్రూత్ టేబుల్ చూద్దాం. క్లాక్ జే కే క్యూఎన్+1. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ స్టేట్ అవుతాయి. ఇదేమో నెక్స్ట్ స్టేట్ అవుతుంది. ఓకే, జేకే 00 ఇద్దాం. J0 K0, క్యూ ప్రజెంట్ స్టేట్ 0 అనుకుందాం. సో 0 ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ 0 ఇక్కడికి వచ్చేస్తుంది. సో క్లాక్ ఎలాగో 1 into 0. సో క్యూ 0 అనుకుంటున్నప్పుడు ఈ 0 ఇక్కడికి వచ్చేస్తుంది అన్నాం కదా, ఇక్కడ క్యూ బార్ 1 అవుతుంది. ఓకే, సో ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 దీని ద్వారా ఇక్కడికి వస్తుంది. అప్పుడు 3 ఇన్పుట్లు మనకి అవైలబుల్గా ఉన్నట్టే. 1 0 1. 1 into 0 into 1 means 0 బార్ 1. ఇక్కడ కూడా 1 into 0 into 0 బార్ is 1. సో 1 into 0 వచ్చింది 0 బార్ is 1. సో సేమ్ 1 ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. 1 into 1 బార్ is 0. సో నేను ప్రీవియస్గా 0 అనుకున్నాను, ఇక్కడ నెక్స్ట్ స్టేట్ 0 వచ్చింది. ఓకే, ఇది ఒక స్టేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చూద్దాం ఇంకోటి. సో మళ్ళీ సేమ్ క్లాక్ అప్లై చేస్తున్నాను. J0 K0, క్యూఎన్ ఈసారి 1 అనుకుంటున్నాను. సో ఈ 1 ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఇది 1 అయితే ఇది 0 అవుద్ది కాబట్టి ఈ 0 ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుద్ది, ఈ 1 ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో 1 into 0 into 0 0 బార్ is 1. 1 into 0 into 1 0 బార్ is 1. సో 1 into 1 బార్ is 0. This 0 fed back here. 1 into 0 bar is 1. సో ఇంతకుముందు నేను 1 ఊహించుకున్నాను, ఇప్పుడు కూడా నాకు 1 వచ్చింది. దీన్ని బట్టి ప్రీవియస్ స్టేట్లో నేను ఏమైతే ఊహించుకున్నాను సేమ్ అదే స్టేట్స్ వచ్చింది. 0 ఊహించుకున్నాను 0 వచ్చింది, 1 ఊహించుకున్నాను 1 వచ్చింది. సో దీన్ని బట్టి రిమార్క్స్ ఆర్ కామెంట్స్ ఏంటంటే నో చేంజ్ స్టేట్ ఇది, ఆర్ హోల్డ్ స్టేట్ అనమాట. ఓకే, ఈ 2 స్టేట్లను బట్టి ఇప్పుడు సేమ్ మళ్ళీ క్లాక్ అప్లై చేస్తున్నాను. 0 1. సో మేము మళ్ళీ చెరిపేస్తాను. సో J0 K1. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ స్టేట్ 0 అనుకుంటాను, ఇది క్యూ బార్ 1 అవుద్ది. సో 0 ఇక్కడికి వచ్చేస్తుంది. అలాగే ఈ 1 ఇలాగే ఎక్కడికి వెళ్తుంది, ఈ 0 ఇక్కడికి వెళ్తుంది. ఈ కనెక్షన్ ఇది కదా, 0 ఇక్కడికి వెళ్తుంది. సో 1 into 0 into 1 0 బార్ is 1. 1 into 1 into 0 బార్ is 1. Okay, now 1 into 0 bar is 1. So the same 1 will be fed back here. 1 into 1 bar is 0. సో ఇక్కడ నేను 0 ఊహించుకున్నాను ఇంతకుముందు, నెక్స్ట్ స్టేట్ కూడా 0 వచ్చింది. ఓకే, ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టేట్కి వెళ్దాం. ప్రజెంట్ స్టేట్ మళ్ళీ 1 అని ఊహించుకుందాం, అప్పుడు ఏమవుద్దో చూద్దాం. సో ఇవన్నీ చెరిపేద్దాం. సో సేమ్ JK is 0 1, Q1 ఊహించుకుంటున్నాను, క్యూ బార్ is 0 అవుద్ది ఆబ్వియస్గా. సో ఈ 1 ఇక్కడికి వస్తుంది, అలాగే ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది.
0 into 0 into 1 0, 0 bar is 1. 1 into 1 into 1 bar is 0. ఇప్పుడు 1 into 0 0, 0 bar is 1. సో ఈ 1 ఇప్పుడు ఇక్కడ ఫీడ్బ్యాక్ అవుతుంది. 1 into 1 1 bar is 0. సో నేను క్లాక్ అప్లై చేశాను, సేమ్ జేకే 01 అప్లై చేశాను, క్యూఎన్ 1 ఊహించుకున్నాను, అయినా సరే 0 వచ్చింది. సో 0 ఊహించుకున్న 0 వచ్చింది, 1 ఊహించుకున్న 0 వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ రీసెట్ స్టేట్. సేమ్ మళ్ళీ నెక్స్ట్ స్టేట్కి వెళ్తున్నాను, క్లాక్ అప్లై చేస్తున్నాను, ఈసారి 1 0 ఇస్తున్నాను. సో J1 K0 ప్రెజెంట్ స్టేట్ ఇది 0 అనుకుందాం, ఇది 1 అవుతుంది ఆబ్వియస్గా. సో 0 ఇక్కడికి వస్తుంది, అలాగే ఈ 0 ఇక్కడికి వస్తుంది, దీని 1 ఇక్కడికి వెళ్తుంది. సో 1 into 1 into 1 1 bar is 0, 1 into 0 into 0 0 bar is 1. సో 1 into 0 0 bar is 1. దిస్ 1 ఫెడ్ బ్యాక్ హియర్, 1 into 0 0 bar is 1. సో ఎంతముందు 0 ఊహించుకున్నానో అవుట్పుట్ 1 వచ్చింది. ఓకే, సేమ్ సిమిలర్ వేలో ప్రెజెంట్ స్టేట్ 1 ఊహించుకుందాం. ఈ 1 ఎక్కడికి వెళ్తుంది, ఇది 0 అవుతుంది. సో ఈ 1 ఎక్కడికి వస్తుంది, ఈ 0 ఎక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు ఇది 1 into 0 into 1 0, 0 bar is 1. 1 into 0 into 1 0, 0 bar is 1. 1 into 1 1 bar is 0. ఈ 0 ఫెడ్ బ్యాక్ హియర్, 1 into 0 0 bar is 1. సో నేను క్లాక్ అప్లై చేశాను, 1 0 ఇన్పుట్ ఇచ్చాను, ప్రీవియస్ స్టేట్ 1 ఊహించుకున్నాను, నెక్స్ట్ స్టేట్ కూడా 1 వచ్చింది. సో నేను 0 ఊహించుకున్నా, నెక్స్ట్ స్టేట్ 1 వచ్చింది, 1 ఊహించుకున్నా, నెక్స్ట్ స్టేట్ 1 వచ్చింది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రీవియస్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ అనేది 1 వచ్చింది ఫర్ ద ఇన్పుట్స్ ఆఫ్ 1 0. సో దిస్ ఈజ్ కాల్డ్ సెట్ స్టేట్. సో మళ్ళీ చెరిపేస్తున్నాను. J1 K1 clock 1. So Q0 Q bar is 1. Okay, so this 0 fed back here, 1 fed back here. So 1 into 1 into 1 1 bar is 0. 1 into 1 into 0 0 bar is 1. So this 0 also fed back here, 1 into 0 0 bar is 1. So same 1 fed back here, 1 into 0 0 bar is 1. So clock apply chesanu, 1 1 input ichanu, assume 0, next state is 1. Okay, సో ప్రజెంట్ స్టేట్ 1 ఊహించుకుంటున్నాను, ఇది 0 అవుతుంది. 1 ఎక్కడ ఫీడ్బ్యాక్ అవుతుంది, ఈ 0 ఎక్కడ ఫీడ్బ్యాక్ అవుతుంది, సేమ్ అదే 1 మళ్ళీ ఎక్కడ ఫీడ్బ్యాక్ అవుతుంది. 1 into 1 into 1 into 0 0 bar is 1. 1 into 1 into 1 1 bar is 0. సో 1 into 0 0 bar is 1. 1 ఫీడ్బ్యాక్ అయింది, 1 into 1 1 bar is 0. సో క్లాక్ అప్లై చేశాను, 1 1 ఇన్పుట్ ఇచ్చాను, ఈసారి ప్రజెంట్ స్టేట్ 1 అనుకుంటున్నాం, నెక్స్ట్ స్టేట్ ఈజ్ 0 వచ్చింది. అంటే 0 అనుకుంటున్నప్పుడు 1 వచ్చింది, 1 అనుకుంటున్నప్పుడు 0 వచ్చింది ఫర్ ద ఇన్పుట్స్ ఆఫ్ 1 1 వెన్ వీ క్లాక్ అప్లైడ్. సో దిస్ ఈజ్ కాల్డ్ టాగుల్ కండిషన్. టాగుల్ మీన్స్ కీప్ ఆన్ చేంజింగ్ ది, కీప్ ఆన్ రొటేటింగ్ జీరోస్ ఇంటూ వన్స్, వన్స్ ఇంటూ జీరోస్. దిస్ ఈజ్ కాల్డ్ టాగులింగ్ అనమాట. ఓకే, సో దీన్ని బట్టి రెడ్యూస్డ్ ట్రూత్ టేబుల్ ఏంటి, రెడ్యూస్డ్ ట్రూత్ టేబుల్. రెడ్యూస్డ్ ట్రూత్ టేబుల్ ఏంటంటే క్లాక్ అప్లై చేస్తాం, జేకే ఇన్పుట్లు ఇస్తాం 0 0, QN+1 అనేది నో చేంజ్. నో చేంజ్ అంటే QN అని అనుకోవచ్చు, అంటే ఇంతకుముందు ఏది ఉంటుంది. సో అదే క్లాక్ అప్లై చేస్తాం, జేకే 01 ఇస్తాం, సో QN+1 అనేది 0 అంటే రీసెట్. క్లాక్ అప్లై చేస్తాం, 1 0 ఇచ్చాం, ఇది సెట్. అలాగే క్లాక్ అప్లై చేసాం, 1 1 ఇచ్చాం, ఇది QN బార్. ఇంతకుముందు ఇక్కడ 0 ఉంది అనుకోండి, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంది అనుకోండి, ఇక్కడ 0 ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ టాగుల్. ఇది రెడ్యూస్డ్ ట్రూత్ టేబుల్. సో ఇదే టేబుల్ నుంచి మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ గీద్దాం. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇప్పుడు F ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా M ఆఫ్, ఎక్కడ 1లు వచ్చినాయి చూద్దాం. దిస్ ఈజ్ M, ఇది M0, ఇది M1. సో 1 వచ్చింది, M2 M3 M4 M5 M6, M4 M5 M6 వచ్చాయి. ఓకే, సో కేమ్యాప్ తీసుకుందాం. ఇది అవుట్పుట్ QN+1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది JKQNకి సంబంధించింది. సో ఇలా 4 గీద్దాం. ఇది J బారు, ఇది J, K బారు QN బారు, K బారు QN, KQN, KQN బారు. సో 0 1 2 3 4 5 6 7. ఓకే,
సో 1 ఒకటి వచ్చింది, 1 ఒకటి వచ్చింది, 4 ఒకటి వచ్చింది, 5 ఒకటి వచ్చింది, 6 ఒకటి వచ్చింది. సో ఓకే, దీన్ని బట్టి ఇది ఒక గ్రూప్ చేయొచ్చు, ఇది ఒక పేర్ చేయొచ్చు. సో ఇది k బార్ qn బారు, ఇది k qn బార్. సో qn బార్ కామన్, ఒక గ్రూప్ ఏంటంటే qn బార్. నెక్స్ట్ ఈ రెండు చేయొచ్చు. ఇది ఏంటంటే k బార్ qn, ఇది ఏంటంటే ఇది j. ఈ రెండు పేర్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇది j, దీంట్లో కామన్ ఏంటి qn బార్, j qn బారు. ఇది పేర్ చేసినప్పుడు k బార్ qn. ఓకే, దిస్ ఈజ్ qn ప్లస్ 1. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫర్ jకి. ఓకే, ఇది పేర్ చేసాము, ఇది j కామన్, qn బార్ కామన్, ఇది అయిపోయింది. ఇది పేర్ చేసాం, k బార్ qn డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకే, సో ఇప్పుడు ఎక్సైటేషన్ టేబుల్ కూడా గీద్దాం. దీన్ని బట్టి ఎక్సైటేషన్ టేబుల్లో మీరు ఏం చేయాలంటే qn తీసుకోవాలి, qn ప్లస్ 1 తీసుకోవాలి, తర్వాత దానికి jk ఇన్పుట్లు తీసుకోవాలి. ఎక్సైటేషన్ ఇన్పుట్స్ ఏమవుతాయో ఐడెంటిఫై చేయాలి. సో qn 00 తీసుకున్నాను అనుకోండి, qn 00 తీసుకుంటే jkలు 00, అలాగే ఇంకొక 00, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో 00 తీసుకున్నప్పుడు jkలు 01. సో దీన్ని బట్టి j కామన్గానే ఉంది, k మాత్రం 01 చేంజ్ అయింది కాబట్టి దీన్ని క్రాస్ అని రాయొచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ 01 తీసుకుందాం. సో 01 కాంబినేషన్లో ఇది, ఈ 01 కాంబినేషన్లో jkలు ఏంటి 10. సో ఇంకొక 01 ఎక్కడైనా ఉందా అంటే ఇది ఉంది, అప్పుడు కాంబినేషన్ ఏంటంటే 11. సో సేమ్ 01కి ఇన్పుట్ కాంబినేషన్స్ 11. సో కాబట్టి దీనికి j కామన్గానే ఉంది, k మాత్రం మారింది కాబట్టి క్రాస్ పెట్టచ్చు. సో 1 క్రాస్. నెక్స్ట్ 10 పెడదాం. సో 10 అంటే ఈ కాంబినేషన్ వచ్చింది కాబట్టి దీనికి jkలు ఇన్పుట్లు 01. నెక్స్ట్ 10 ఇక్కడ వచ్చింది, దీనికి ఇన్పుట్లు కాంబినేషన్స్ 11. సేమ్ 10కి ఇన్పుట్లు 11. సో ఇక్కడ 01 ఇక్కడ చేంజ్ అయ్యి కాబట్టి క్రాస్ వస్తుంది, క్రాస్ 1. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కాంబినేషన్ 11 కాంబినేషన్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఈ 11 కాంబినేషన్కి ఇన్పుట్లు 10. ఓకే, మళ్ళీ ఇంకెక్కడ వచ్చింది 11, ఇక్కడ వచ్చింది. ఈ 11 కాంబినేషన్కి 00. సో సేమ్ అదే 11కి 00. ఇప్పుడు ఇది క్రాస్ 10 చేంజ్ అయింది, క్రాస్ 0. ఓకే, ఇట్లాగా రాసుకుంటాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే సింప్లిఫైడ్ ఎక్సైటేషన్ టేబుల్. qn ప్లస్ 1 00 అయితే ఎక్సైటేషన్ ఇన్పుట్స్ jkలు 0 క్రాస్ వచ్చింది. అలాగే 11 ఇచ్చినప్పుడు క్రాస్ 0 వచ్చింది, 01 ఇచ్చినప్పుడు 1 క్రాస్ వచ్చింది, 10 ఇచ్చినప్పుడు క్రాస్ 1 వచ్చింది. సో ఇది 00 ఇచ్చినప్పుడు 0 క్రాసు, 01 ఇచ్చినప్పుడు 1 క్రాసు, 10 ఇచ్చినప్పుడు క్రాస్ 1, 11 ఇచ్చినప్పుడు క్రాస్ 0. సో ఇది ఎక్సైటేషన్ టేబుల్. మనం ఇప్పుడు టైమింగ్ డయాగ్రామ్ గీద్దాం. టైమింగ్ డయాగ్రామ్ ఇలా గీసుకోవచ్చు. నెగిటివ్ ఎడ్జ్కి గీద్దాం, సేమ్ అదే నెగిటివ్ ఎడ్జ్కి ఇలా గీసుకుందాం. ఓకే, సో ఇది క్లాక్, j 0 పెడదాం, k 0 పెడదాం. qn ప్లస్ 1 ఏమొస్తుందో చూద్దాం. j 0 k 0, అప్పుడు qn ప్లస్ 1 కూడా నో చేంజ్. మళ్ళీ సేమ్ j 0 k 0, qn ప్లస్ 1 సేమ్ నో చేంజ్. అంటే ఇంతకుముందు ఏ స్టేట్ ఉంటే అదే స్టేట్. ఇప్పుడు j 0 పెడదాం, k 1 పెడదాం. j 0 k 1 పెడితే qn ప్లస్ 1 0నే, అంటే రీసెట్ స్టేట్. సేమ్ ఇప్పుడు 0 1 పెడదాం, j 1 పెడదాము, k 0 పెడదాం, అంటే ఇది సెట్ స్టేట్ 1. ఇప్పుడు j 1 పెడదాము, k 1 పెడదాం. ఇక ఇంతకుముందు 0 ఉంటే ఇప్పుడు ఇది 1 అవుతుంది. ఇంతకుముందు నో చేంజ్ స్టేట్ 0 ఉంది కదా, ఇప్పుడు ఇది 1 అవుతుంది. ఓకే, మళ్ళీ సేమ్ 0 ఉంటే మళ్ళీ సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ స్టేట్ 1 ఉంది కాబట్టి 1 కంటిన్యూ అవుద్ది. సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 1 వచ్చింది అనుకోండి, 1 వస్తే ఇంతకుముందు స్టేట్ 1 ఉంది కదా, సో qn 1 ఉంది కదా, ఇప్పుడు 0 అవుతుంది. సో 1 ఉంటే 0 కింద మారుతుంది, 0 ఉంటే 1 కింద మారుతుంది. దీన్ని టాగ్లింగ్ అంటారు. ఓకే, ఇది టైమింగ్ డయాగ్రామ్ ఆఫ్ ద jk ఫ్లిప్-ఫ్లాప్ అనమాట. సో ట్రూత్ టేబుల్ని బట్టి టైమింగ్ డయాగ్రామ్ ఈజీగా గీసేయచ్చు. 4 కాంబినేషన్ చూపించుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్, బై బై.